Welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. Big Boss fame మిత్రా శర్మ కూడా సంచలనమైన పోస్ట్ పెట్టింది. హర్ష సాయిని ఉద్దేశిస్తూ ఆ పోస్ట్ పెట్టినట్లు కూడా పలు విమర్శలు అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇటుపక్క మిత్రా శర్మకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటుపక్క హర్ష సాయి కూడా ఫాలోయింగ్ బానే ఉంది. ఇటీవలే కూడా తనని చీట్ చేశాడు అంటూ కూడా మిత్రా శర్మ తనను ముందుగానే ఆరోపిస్తూ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ గా మారిన మిత్రా శర్మ సంచలనమైన పోస్ట్ ఇప్పుడు యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రెండింగ్ గా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు చేసే కేసుల పైన నమోదవుతున్న వేళ ఇదే టైంలో అంటే యూట్యూబర్స్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో ఇదే కరెక్ట్ టైం గా చూసుకొని హర్ష సాయిని ఉద్దేశించి మిత్రా శర్మ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. అయితే ఇది వైరల్ గా కూడా మారుతుంది. ఎస్, ఆ పోస్ట్ లో మిస్టర్ చీటర్ మళ్ళీ బ్యాంకాక్ కి పారిపోయావంట కదా, ఎందరో జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఇప్పుడు కర్మ వెంటాడుతోంది, ఇప్పటికైనా సొసైటీకి ఫాలోవర్స్ కి క్షమాపణలు చెప్పు అని కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయనని వీడియో తీసి తప్పు ఒప్పుకోవాలని మిత్రా శర్మ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఇటుపక్క సజ్జనార్ అలాగే అన్వేష్ వల్ల ఎంతో మంది పిల్లల జీవితాలు కూడా బాగుపడుతున్నాయని పోస్ట్ లోనే మెన్షన్ చేసింది. గతంలో హర్ష సాయి తనను కూడా మోసం చేశాడని మిత్రా శర్మ ఆరోపిస్తోంది. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్లు చేస్తే మాత్రం దాదాపు ఒక 10 కోట్ల వరకు ఇస్తారంటూ హర్ష సాయి ఆడియో కూడా లీక్ అయింది. మరి తన బ్రాండ్ వాల్యూవే ₹1 కోటి ఉంటుంది అంటూ ఆ ఆడియోలో కూడా మనం విన్నాము. అయితే అసలు తన స్టోరీలో ఏం మాట్లాడింది, అసలు స్టోరీ ఏం పెట్టిందంటే మిత్రా శర్మ ఇన్స్టాగ్రామ్ లో హలో మిస్టర్ చీటర్ మళ్ళీ బ్యాంకాక్ కి పారిపోయావంట కదా, యూ హ్యావ్ చీటెడ్ అస్ అండ్ రూయిన్డ్ అవర్ లైఫ్స్, నౌ కర్మ హ్యాస్ స్టార్టెడ్ హిట్టింగ్ యూ వెరీ బ్యాడ్లీ అని కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో అట్లీస్ట్ ఇప్పటికైనా నా మాట విని చేంజ్ అవ్వు అండ్ సొసైటీకి నీ ఫాలోవర్స్ కి సారీ చెప్పి ఇంకా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యను అని వీడియోస్ చేసి నీ తప్పులు ఒప్పుకో అందరి ముందు అండ్ ఈ రోజే స్టార్ట్ అవ్వు బ్యాంకాక్ నుండి అని కూడా చెప్పింది. అయితే ఇదే నేపథ్యంలో వీసీ సజ్జనార్ ఐపీఎస్ ఆఫీసర్ ని కూడా ట్యాగ్ చేసి మీ వల్ల చాలా ఫ్యామిలీస్ ఫ్యూచర్స్ కూడా బాగుపడుతోంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా నా అన్వేషణ అని అన్వేష్ అనే వ్యక్తి ఒక మంచి యూట్యూబర్ గా పేరుగాంచిన వ్యక్తి అన్వేష్ ని కూడా ట్యాగ్ చేసి యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అన్వేష్ గారు, నెక్స్ట్ మెనీ జనరేషన్స్ కి మీరు ఆదర్శంగా నిలబడుతున్నారు అని కూడా అప్రిసియేషన్ పోస్ట్ లా కూడా దీంట్లోనే మెన్షన్ చేసింది. మరి హలో మిస్టర్ చీటర్ అని ఇండైరెక్ట్ గా ఉద్దేశించింది హర్ష సాయిని అని కూడా చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఖచ్చితంగా అంటే బిగ్ టీవీ ఎప్పుడైతే మిత్రా శర్మతో మాట్లాడే ప్రయత్నం చేశారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు వస్తా అని కూడా బిగ్ టీవీతో మిత్రా శర్మ చెప్పడం జరిగింది. మరి హర్ష సాయి బెట్టింగ్ బండారం మొత్తం కూడా బయట పెడతా అని బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మిత్రా శర్మ మాట్లాడారు. అంతేకాకుండా హర్ష సాయి గురించి చెబుతా అంటూ ఏడ్ చేసింది. అంటే ఒక అమ్మాయి అంతగా ఎమోషనల్గా వీక్ అయి బాధపడుతుంది అంటే ఏ విధంగా ఎన్ని రకాలుగా తను టార్చర్ చేసి హర్ష సాయి ఇప్పుడు ఆ అమ్మాయిని బాధ పెడుతున్నాడు అన్నది మనం అందరం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయి కంట్లో నుంచి నీళ్లు ఊరికేనే రావు, ఎంతో బాధపడుంటేనే తప్ప తను అలా మాట్లాడతాను అంటుంది. ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి మొత్తం బండారాన్ని కూడా బయట పెడతాను అని బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా కూడా మిత్రా శర్మ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం తన మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఎట్ ద మూమెంట్ నేను ఏవి చెప్పను, కానీ దట్ వన్ డే నేను వచ్చి మొత్తాన్ని బయట పెడతానని కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు. మరి ప్రస్తుతం మిత్రా శర్మ అయితే కొంచెం టైం అడిగారు. టైం అడిగిన తర్వాత ఖచ్చితంగా నేను మరికొద్ది రోజుల్లోనే వచ్చి అసలు ఏంటి నిజాలు ఏంటి అని సంచలనమైన నిజాలు కూడా బిగ్ టీవీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తానని కూడా మాటిచ్చారు. మరి మిత్రా శర్మ మాట ఇచ్చిందంటే చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరికొద్ది రోజుల్లో అయితే అసలు చీటర్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది, మరి హర్ష సాయి ఏ విధంగా మిత్రా శర్మని మోసం చేశారు, ఇలా మిత్రా శర్మ లాగా ఇంకా ఎంతమందిని మోసం చేశారు అన్న దానిపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. రైట్, అయితే ఇండైరెక్ట్ గా మిస్టర్ చీటర్ అని కూడా హర్ష సాయినే డైరెక్ట్ చేస్తూ తను పోస్ట్ పెట్టింది. కాబట్టి ఇటీవలి కాలంలో కూడా హర్ష సాయి ఇంకా మిత్రా శర్మ మాట్లాడిన ఒక ఆడియో కూడా లీక్ అయి చాలా వైరల్ గా నిలిచింది. అసలు ఆడియోలో ఏం మాట్లాడుకున్నారో ఒకసారి చూద్దాం. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో ₹1 బరాబర్ అది నా వాల్యూ, అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా, నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది తగ్గదు.
అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? సరే, నీకేం తెలియనట్టే ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో ₹1,00,000 బరాబర్, అది నా వాల్యూ, అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో, వింటున్నా. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? సరే, నీకేం తెలియనట్టే ఉండు. ఇటీవలే వీళ్ళిద్దరు ఆడియో కూడా లీక్ అయ్యి ట్రెండింగ్ గా మారింది, వైరల్ అయ్యింది. అసలు ఏం మాట్లాడారు? హర్ష సాయి వాల్యూ 10 కోట్లకు పై మాటే అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. మరి మిత్రా శర్మతో మాట్లాడిన ఆడియో రికార్డు కూడా వైరల్ అయింది. అంతేకాకుండా ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ గా నిలిచిన మిత్రా శర్మ సంచలనమైన పోస్ట్ కూడా పెట్టింది. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు నమోదవుతున్న ఈ సమయంలో ఆచితూచి అడిగేయాల్సిన టైంలో ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మిస్టర్ చీటర్ అని పెట్టింది అని కూడా చాలా మంది విమర్శలు వెలువెత్తున్నారు. అంతేకాకుండా హర్ష సాయిని ఉద్దేశించి మిత్రా శర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేసింది. మిస్టర్ చీటర్, మళ్ళీ బ్యాంకాక్ కి పారిపోయావంట కదా, ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన నిన్ను ఇప్పుడు కర్మ వెంటాడుతోంది. ఇప్పటికైనా సొసైటీకి అలాగే ఇంకో పక్కని ఫాలోవర్స్ కి కూడా క్షమాపణలు చెప్పు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ఒక వీడియో తీసి తప్పు ఒప్పుకోవాలని కూడా మిత్రా శర్మ ఆ పోస్ట్ లో కూడా మెన్షన్ చేశారు. అంతేకాకుండా సజ్జనార్, అంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా నిలిచిన సజ్జనార్, అలాగే అన్వేష్, నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ తో ఫేమస్ అయిన అన్వేష్ వల్ల కూడా ఎంతో మంది పిల్లల జీవితాలు బాగుపడుతున్నాయి. అందుకే ఈ గతంలో కూడా హర్ష సాయి తనని మోసం చేశాడు అని కూడా మిత్రా శర్మ ఆరోపిస్తోంది. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేస్తే దాదాపు ఒక 10 కోట్లు వరకు కూడా ఇస్తారంటూ హర్ష సాయి ఆడియో లీక్ అయింది. మరి తన బ్రాండ్ వాల్యూ ₹1,00,00,000 ఉంటుంది అని కూడా ఆడియోలో మెన్షన్ చేయడం మీరందరూ కూడా విన్నారు. మరి ప్రస్తుతం హర్ష సాయి ఏం స్టోరీ పెట్టారంటే, కరెక్ట్ గా 5 hours ముందు, we have never supported illegal betting apps and we will remain more firmly against them in the future. Our hope is that we can address the root cause of these apps and work towards a positive change అని కూడా చెప్పారు. అయితే ఇది 17వ తారీఖు మార్చ్ 2025లో ఈ స్టోరీ పెట్టడం జరిగింది. దీని తర్వాత హర్ష సాయి ఫర్ యూ అని కూడా కింద సిగ్నేచర్ ఇచ్చాడు. అంతేకాకుండా టు బి మోర్ క్లియర్ అండ్ ప్రిసైజ్, we won't encourage or promote any kind of betting in the future అని చెప్పిన హర్ష సాయి స్టోరీ అయితే మొత్తం అబద్ధంగానే నిలిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆడియో లీక్ అయితే దాంట్లో కూడా విన్నాము, దాదాపు ఒక 10 కోట్లు కూడా ఒక లింక్ ని పెడితే హర్ష సాయి వాల్యూ కూడా 10 కోట్లు మించే ఉంటుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి అలా చెప్పిన మనిషి ఇప్పుడు వి నెవర్ సపోర్టెడ్ ఇల్లీగల్ యాప్స్ అంటే మీరు ఎలా నమ్ముతారు అని చెప్పి దానికి కౌంటర్ పార్ట్ లాగే మిత్రా శర్మ కూడా కరెక్ట్ గా 57 minutes ముందరే ఒక స్టోరీ అయితే పెట్టింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే, హలో మిస్టర్ చీటర్, మళ్ళీ బ్యాంకాక్ కి పారిపోయావంట కదా, యూ హ్యావ్ చీటెడ్ అస్ అండ్ రూన్డ్ అవర్ లైవ్స్, నౌ కర్మ స్టార్టెడ్ హిట్టింగ్ యూ వెరీ బ్యాడ్లీ అని కూడా చెప్పారు. అంతేకాకుండా అట్లీస్ట్ ఇప్పటికైనా నా మాట విని చేంజ్ అవ్వు అండ్ సొసైటీకి, నీ ఫాలోవర్స్ కి సారీ చెప్పి ఇంకా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యను అని వీడియోస్ చేసి నీ తప్పులన్నీ ఒప్పుకొని అందరి ముందు క్షమాపణలు కూడా కోరుకో. అంతేకాకుండా ఈ రోజే స్టార్ట్ అవ్వు బ్యాంకాక్ నుండి అని కూడా చెప్పింది. మరి అంటే బ్యాంకాక్ వెళ్ళేది హర్ష సాయి కాబట్టి ఇండైరెక్ట్ గా హర్ష సాయిని మిస్టర్ చీటర్ గా కూడా అడ్రస్ చేసినట్టు మిత్రా శర్మ ఫాలోవర్స్ అలాగే హర్ష సాయి ఫ్యాన్స్ కూడా పేర్కొంటున్నారు. అంతేకాకుండా మిత్రా శర్మ స్టోరీలోనే వీసీ సజ్జనార్ ఐపీఎస్ ఆఫీసర్ ని కూడా ట్యాగ్ చేసి, మీ వల్ల చాలా ఫ్యామిలీస్ ఫ్యూచర్స్ బాగుంటుంది సార్, ఫ్యూచర్ అందరికీ కూడా అందరి ఫ్యామిలీస్ కూడా థ్యాంక్ చేసుకునేలాగా కూడా మీరు ఉన్నారు అని చెప్పి ఒక దండం పెట్టే ఇమోజీ కూడా పెట్టింది. అంతేకాకుండా నా అన్వేషణ అని ట్యాగ్ చేసి, నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్లో అన్వేష్ అనే వ్యక్తి యూట్యూబర్ గా నిలిచాడు కాబట్టి తనను కూడా ట్యాగ్ చేసి, యు డిడ్ అ గ్రేట్ జాబ్ అన్వేష్ గారు, నెక్స్ట్ టైం మెనీ జనరేషన్స్ కి కూడా మీరు ఆదర్శంగా నిలబడతారు అని కూడా అదే స్టోరీలో మెన్షన్ చేసింది. మరి ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటికి వస్తా అని కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది మిత్రా శర్మ. అంతేకాకుండా హర్ష సాయి బెట్టింగ్ బండారాన్ని మొత్తాన్ని కూడా బయట పెడతాను, కానీ ఇది కరెక్ట్ టైం కాదు, నాకు ఖచ్చితంగా టైం వస్తుంది, అప్పుడు నేనే వచ్చి మీకు చెప్తాను అని కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాటిచ్చింది మిత్రా శర్మ. మరి ప్రస్తుతం హర్ష సాయి గురించి చెబుతూ కాల్లోనే ఏడ్ చేశారు. మరి అంతగా బాధపడ్డారు అంటే ఏ రకంగా తను హర్ష సాయి తనని మెంటల్ గా ఫిజికల్ గా టార్చర్ పెట్టారో మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి మొత్తం బండారాన్ని కూడా బయట పెడతాను, ఎంత విధాలుగా ఎన్ని రకాలుగా హర్ష సాయి మోసం చేశాడో కూడా మొత్తం మీడియాకి చెప్తాను అని కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మిత్రా శర్మ మాట్లాడింది.